తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, నా సహోదరి మనలకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవం గల నా తండ్రి, జీవాధిపతి, వందనాలు తండ్రి. రాత్రంతయు ఆ పడకల చుట్టూరు మీరు కంచె వేసి కాపాడి ఈ ఉదయకాల సమయం ప్రభా తిరిగి మేము సజీవులుగా లేచి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు. దయతో తండ్రి, మా పాప దోషం, మా అతిక్రమల బలహీనతలు క్షమించు తండ్రి. మా రక్షకుడా, మా విమోచకుడా, మమ్మల్ని కంటికి కనుపాపలే కాపాడుతున్న మా మంచి కాపరి వందనాలు తండ్రి. ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు తండ్రి. మా పట్ల మీరు కలిగిన నీ ఆలోచనలు, తలంపులు, నీ ఉద్దేశములు బట్టి మీకు మాత్రం మహిమ కలంగాక తండ్రి. సంపూర్ణంగా నీ చిత్తం మా మీద జరిగించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. మీరు పరిశుద్ధులైన ప్రకారము మేమును పరిశుద్ధంగా బ్రతుకుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమకరంగాను మేము బ్రతుకున్నట్లు దీవించయ్యా. మీకు వందనాలనైనా. ఎందుకన్న తండ్రి ప్రభా, మానకని వాసనలు విశ్వసించి వేడుకొంచున్నాను ప్రభా. సేవకులను బట్టి మీకు వందనాలు తండ్రి. సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్ని బట్టి మీకు వందనాలు. మీరు దీవించండి. వ్యతిరేకంగా లేస్తున్న అబద్ధ బోధకుల అయ్యా చీకటి క్రియలు, అంధకారాలు కట్టివేసి నీ సత్యవాక్యాన్ని యథార్థంగా ప్రకటిస్తున్న నీ యథార్థ సేవకులకు అందరికీ మీ కృప, మీ సన్నిధి తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. విశ్వాసులు ప్రభా, సంఘాల్లో ప్రభా, నా సహోదరి మనల్ని బట్టి మీకు వందనాలు నాయన. ఏ ఒక్కరు వినిదిరగకుండా ప్రభా, నీలో బలంగా నిలబడినట్లు ప్రతి ఒక్కరిని దీవించమని నీ పాసల్ని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, మీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొనుచు ఇదిగో నా తండ్రి ప్రభా, మనుషులందరిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నా దేశాన్ని, నా దేశ ప్రజల్ని బట్టి మీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళి సృష్టించిన సృష్టికర్త ఏ ఒక్కరు నశించకూడదని ప్రభా, ప్రతి ఒక్కరి ఎడల మీరు దీర్ఘశాంతం చూపిస్తున్నారు కదా తండ్రి. అయ్యా, నీ ప్రేమను, నీ త్యాగాన్ని అర్థం చేసుకొని అయ్యా ప్రభా, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి అయ్యా మిమ్మల్ని అర్థం చేసుకొని నీ వైపుకి ఆకర్షింపబడే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అయ్యా, నా దేశాన్ని కాపాడు, నా దేశం ప్రజలను దర్శించిన ఆయన అధికారులను బట్టి మీకు వందనాలు తండ్రి. అధికారుల క్షేమం దయచేయి తండ్రి. అయ్యా ప్రభా, యవనస్తులను బట్టి మీకు వందనాలు. యవన కాలంలో ప్రభా, నీ కాడిని మోయటం ఎంతో మేలు ప్రభా. మరి యవనస్తులను మీరు కాపాడండి. నీ చిత్తంలోని బిడ్డలని ఉదయకాలను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. న్యాయాధిపతి తప్పక న్యాయం చేస్తారు ప్రభా. అయ్యా, నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. తప్పకుండా ప్రభా, దుష్టుని చేతిలోంచి మీరు రక్షించబోతున్న యవనస్తులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు కాపాడబోతున్నందుకు వందనాలు నాయన. అదేవిధంగా తండ్రి, ప్రతి కుటుంబాలను బట్టి స్తోత్రాలు. కుటుంబాల్లో కూడా ప్రభా, అపవాది నా తండ్రి గలిబిల కలిగజేసి ప్రభా అయ్యా ఎలాగైనా మించి వేరు చేయాలనుకుంటుంది ప్రభా. తండ్రి కాపాడు నాయన. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా స్నేహితురాలు కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశ్రయించండి. వారి యొక్క చేస్తున్న పనులని, సంస్థాన్ని మీరు కాపాడుతండి. మీరు కంచి వేతండి. స్తోత్రాలు అయ్యా. అయ్యా, మా ఆత్మీయులు కుటుంబాలు, సంఘ విశ్వాసుల కుటుంబాలు, వాళ్ళ దాంపత్య జీవితాలు, అత్త కోడల మధ్య, తల్లిదండ్రుల మధ్య, సహోదరుల మధ్య ఐక్యతను ఉంచు తండ్రి. సమాధానం ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి, సంఘాల్లో కూడా ప్రభా, ప్రతి ఒక్కరు మేము ఐక్యత కలిగి, సఖ్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా, అయ్యా గర్భిణీ స్త్రీలను
బిడ్డలు దీవించండి అయ్యా. నా స్నేహితురాలు, నా ఆత్మీయ సహోదరులు ప్రభా ఎంతోమంది గర్భవతులుగా ఉన్నారు, మీరు దీవించండి. ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపించండి ప్రభా. వృద్ధుల్ని అయ్యా విధవరాలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేయండి, ఆరోగ్యాలు ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా ప్రయాణం చేస్తున్న వారు, అయ్యా ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు చాలా కాపాడండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చంటి బిడ్డలు దీవించండి ప్రభా. అయ్యా ఎంతోమంది పిల్లలు ప్రభా క్షేమం దయచేయండి. అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయి తండ్రి. స్తోత్రాలు అయ్యా. అనారోగ్యాలతో ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. మీరు స్వస్థపరచమని, మీరు ఆరోగ్యాన్ని ఇవ్వమని అయ్యా, మా పడకల మీద నుంచి ప్రభా మీరు లేపమని నీ పాసనలు వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి నేడు ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు, వారి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారి క్షేమం దయచేయండి తండ్రి. వారికి ప్రభా ఈ పరిచర్ని మీరు ఆశీర్వదించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శరణ్య గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. స్వస్థపరచు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తను బాధపడుతున్న బాధ నుంచి, ఆ ఫంగస్ తండ్రి ఇన్ఫెక్షన్ నుంచి మీరు విడుదల తండ్రి. మీకు స్తోత్రాలనైనా క్రాంతి గారిని మీరు దీవించమని పాసాలు వేడుకొంచున్నాను. దీప్తి సిస్టర్ విషయంలో కార్యం చేయ ప్రభా. శ్రీనివాసరావు గారు మీరు జ్ఞాపకం చేసుకోతండి. మీరే కృప చూపించండి, మీరే సహాయం చేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి, కృపగల దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి. ఇంకా ప్రేరికిస్తూ ఇచ్చిన సహోదరులు ప్రభా, యవనస్తులైన వారు ప్రభా, ఇదిగో నా తండ్రి సునీల్, చరణ్, శోభ సిస్టర్, అను సిస్టర్స్ మీరు దీవించు తండ్రి. దేవోర సిస్టర్ కుమార్తె విషయమే మీరు కార్యం చేయనైనా అయ్యా శ్రీ చేతని మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఇంకా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో మీరు కాపాడిన సాలమ్మ గారిని, రాజు గారిని, ఇంకా ఎవరెవరైతే ఉన్నారు ప్రభా సహోదరులను మీరు కాపాడండి. ఆశీర్వాదం అయ్య గారిని, ఏసేపయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించినైనా, సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, అయ్యా రమేష్ గారిని, చంద్రశేఖర్ గారిని, అయ్యా నా తన రాంబాబు గారిని, అభిషేక్ గారిని, అయ్యా పాల్ సహోదరిని, వారి సహోదరుడైన రవి గారిని, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. వాళ్ళ కుటుంబంలో ప్రతి స్థితిని మీరు మార్చండి. అయ్యా ప్రభా ఈ పరిచర్యలో ఇంకా ఏకీభిస్తున్న సహోదరు మనలందరూ స్థిరంగా బలంగా నిలబడినట్లు మీరు కార్యం చేయతండి. అయ్యా దైవజనుల మోషే గారిని బట్టి స్తోత్రాలు. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనుల మోషే గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. వారి కుటుంబాన్ని దీవించండి, మీ సన్నిధి వారికి తోడించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని బట్టి వందనాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి తండ్రి, న్యాయాధిపతి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా. మీ సన్నిధానం తల్లికి తోడించండి, వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు తోడించండి ఆయన. చేస్తున్న ఆన్లైన్ పరిచర్ని మీరు దీవించండి. అందులో ఏకీభిస్తున్న పెద్దలు, సహోదరు మనకు మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా దేవ కావాల్సిన ప్రత్యేక అవసరతలు మీరు సంధించండి ప్రభా. మీకే స్తోత్రాలు. అయ్యా అలాగే తండ్రి యెరూషలేము క్షేమం కోరుకుంటున్నాను నాయన. రక్షణ మారు మనసు అనుగ్రహించమని నీ పాసనలు వేడుకొంచు తండ్రి. ఇదిగో నా తండ్రి మరి ప్రభా నా కుటుంబాన్ని పాసలు సమర్పిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ జీవితం పట్ల మీ చిత్తం ఏమవుతుంది నెరవేర్చునైనా. ఇతర మీ సన్నిధానానికి వెళ్తున్న నీ బిడ్డలందరినీ మీరు క్షేమం దయచేయండి. గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడి మా జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధానంలో మాకు తోడునండి, మీరు నడిపించండి, మాకు సహాయం చేయమని వేడుకొంచు. నా కుటుంబం పట్ల మీ చిత్తమే నెరవేర్చండి. మీరు కంచి వేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.